శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి నవంబర్ 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నంలో కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా వక్ర గమనంలో ఉన్నటువంటి గురువు రాశి అందే సంచరించడం జరుగుతుంది. సుమారుగా డిసెంబర్ 5వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా మీ యొక్క స్వయం కృషితో అయితేనే దైవ బలంతో అయితేనే సంపూర్ణంగా మీరు సాధించగలుగుతారు. అటు విద్యా సంబంధించిన విషయాలు కానీ ఆర్థిక సంబంధించిన విషయాలు కానీ కంప్లీట్గా మీ ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలోనూ మంచి అలవాట్లో కూడా చాలా నిజాయితీగా మీరు వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సముచిత గౌరవం గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏదైనా రుణ ప్రయత్నాలు లాంటివి ఏమైనా చేస్తుంటే కంప్లీట్గా మీకు ఖచ్చితంగా మనీ అవసరం ఉంది, మనం దీన్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటే మాత్రం డిసెంబర్ 5వ తారీఖు లోపల మీరు చేసే రుణ ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్గా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే సాధారణంగా ఈ కర్కాటక రాశి వారు ఎవరినైనా అప్పు అడగడం కానీ ధనం అడగడం కానీ మనసులో మాట చెప్పడానికి చాలా ఎక్కువ బిడియపడుతూ భయపడుతూ ఉంటారు. ఆ భయం వల్ల ఏదో ఒక మధ్యవర్తినో మిగతా ఫ్రెండ్నో కుటుంబ సభ్యులను ఆశ్రయించి వారి ద్వారా ధనం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఇది చాలా వరకు మీకు ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల కొద్దిగా ధైర్యంతో మొగమాటం వేడి నిజంగా అవసరం ఉంటే మీరే స్వయంగా ఈ ధనాన్ని ఎదుటి వాళ్ళని అడగడం కానీ అప్పు అడగడం కానీ ఏదైనా ఒక బ్యాంకుకో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్గా వెళ్ళి స్వయంగా మీరే ప్రయత్నం చేస్తే మాత్రం 100% ఈ రుణ ప్రయత్నం ఫలిస్తుంది. ఇతరులను ఆశ్రయించడం వల్ల మీకు ధన నష్టం తప్ప వేరే ఉపయోగం అయితే ఏముండదు. ఇది జాగ్రత్తగా గమనించండి. దాంతో మీకు ఇంకొక రిలీఫ్ కూడా ఈ వారంలో రాబోతుంది. గత కొంతకాలంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర గమనం వల్ల అష్టమ భావ ప్రభావం కూడా ఇవ్వడం వల్ల ఒక విధమైనగా అష్టమ శని ప్రభావం మీ మీద రావడం వల్ల కొన్ని అవమానాలు, కొన్ని అపనిందలు, కొన్ని చికాకులు ఎదుర్కోవడం జరుగుతుంది. సో ఈ వారంతో ఈ వారం 26వ తారీఖుతో మనకి శని భగవానుడు రుజుమార్గంలోకి రావడం వల్ల పూర్తిగా తను 9వ స్థాన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల 2 ఉపయోగాలు ఉంటాయి. మీరు కొన్ని అవమానాల నుంచి అపనిందల నుంచి బయటపడుతుంటారు. చిన్న చిన్న బ్లేమ్స్ ఉంటే అవి ఖచ్చితంగా అవతల వారు రిలైజ్ అయ్యి వారిదే తప్పని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో ఇంకోటి ఏంటంటే వివాహ జీవితంలో సప్తమాధిపతి భాగ్యస్థితి సంపూర్ణంగా ఫలితం ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీ జీవిత భాగస్వామికి అంటే మీ భర్త లేదా మీ యొక్క భార్యకి ఉన్నత విదేశ అవకాశాలు కానీ ఉన్నత విద్యా అవకాశాలు కానీ లేదా మంచి ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఈ మిగతా వ్యవహారాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో 3 ప్రధాన గ్రహాలైనటువంటి రవి, బుధ, కుజగ్రహాలు 5వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. 5వ స్థానంలో ఈ గ్రహాల కలయిక వల్ల ఏంటంటే జాతకుడు చాలా విలువైనటువంటి విషయాన్ని వృధాగా ఖర్చు పెట్టడం, కొంత ప్రేమ వ్యవహారాల్లో డిసప్పాయింట్మెంట్స్, ఆత్మీయులతో కొన్ని విరోధాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పంచమ స్థానంలో ఏ గ్రహం వచ్చినా కూడా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో దాని యొక్క ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే దశమానికి పంచమం అష్టమం కాబట్టి చాలా వరకు ఉద్యోగంలో అనుకోని మార్పులు కానీ ట్రాన్స్ఫర్లు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఉద్యోగం మారాలని ప్రయత్నం చేసినా 100% మారడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్ అలాగే ఏదైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా చాలా వరకు మీరు దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. అనవసరంగా ఎవరితో కూడా పందాలు లాంటివి వేయడం కానీ మనస్పర్ధలు చేసుకొని రావడం వల్ల కూడా కొన్ని అనుకోని చికాకులు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దాని తర్వాత ఎక్కువగా ఈ కుజగ్రహం ఈ కర్కాటక రాశి వారికి యోగకారకుడిగా పంచమ స్థాన సంచారం వల్ల ఉద్యోగంలో మారాలనే మీ ఆలోచన కంప్లీట్గా మారుస్తుంది. అలాగే చాలా వరకు ఈ భూములు, స్థిరాస్తులు సంబంధించిన వ్యవహారాల్లో అన్నదమ్ములతో కానీ ఇతరులతో కానీ ఉన్నటువంటి వ్యవహారాలు చాలా వరకు మీకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు మనకి ఇంచుమించుగా ఈ వారంలో 26వ తారీఖు వరకు 4వ స్థానంలో స్వక్షేత్రంలో
పంచమహాపురుష యోగాల్లో మాలవ్య మహాపురుష యోగం అని ఇవ్వటం వల్ల చాలా వరకు వాహన యోగాన్ని, గృహయోగాన్ని, ఏదైనా ఒక లాభాన్ని తప్పకుండా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే 26 తర్వాత ఈ శుక్ర గ్రహం కూడా 5వ స్థానంలోకి మారడం వల్ల కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ప్రేమ వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి కొంతవరకు మీ మనసులో విషయం వారికి అర్థమై ఈ ప్రేమ వ్యవహారాలన్నీ సక్సెస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మల్టిపుల్గా చాలా మనస్పర్ధలు రావడం కానీ కన్ఫ్యూజ్గా ఉండడం జరుగుతుంటుంది. అందువల్ల ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయించుకునేటప్పుడు చాలా క్లారిటీగా ఆలోచించి బాగా ఎవరైతే మీకు మంచి సలహా ఇస్తూ ఉంటారో వాళ్ళ సహకారంతోనే నిర్ణయం తీసుకోవడం మంచిది తప్ప ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారం అంతా ఉండే గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు ఈ వారం ఏదో ఒక గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవులకి 1 కిలో కానీ 6 కిలోలు కానీ గోధుమలు ఇవ్వడం వల్ల చాలా వరకు మీకు అన్ని విధాలా కూడా గురువు యొక్క సంపూర్ణ ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి. ఏదైనా మనం మార్గశిర మాసంలోకి ప్రవేశించాం. ఎంత గొప్ప ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళైనా దాని నుంచి బయటపడడానికి ఒక సులభమైనటువంటి మార్గం కేవలం ఈ మార్గశిర మాసంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అంటే కొన్ని ప్రాంతాల్లో లక్షవారం అని కూడా అంటుంటారు. మీరు లక్షవారం రోజు ఇది స్త్రీలు పురుషులు కూడా ఆచరించవచ్చు. చక్కగా శుచిగా శుభ్రంగా మీరు మీ పూజా మందిరాన్ని కానీ ఒక శుభ్రమైనటువంటి ప్లేస్ని కానీ ఎన్నుకొని శుభ్రంగా ఒక పీటని అందంగా అలంకరించి దాని మీద కొద్దిగా బియ్యం పరిచి దాని మీద ఒక కలశం పెట్టవలసి ఉంటుంది. ఈ కలశం అన్నది స్టీల్దైతే మాత్రం వద్దు. మీరు ఏదైనా మట్టిదన్నా పెట్టుకోండి, ఇత్తడిదన్నా పెట్టుకోండి, వెండిదన్నా పెట్టుకోండి, కానీ స్టీల్ పాత్ర కాకుండా ఒక మంచి పాత్ర అంటే కలశం లాంటిది పెట్టుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్ గంగాజలం లేదంటే మినరల్ వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు వేసి ఒక పగడం, ఒక ముత్యం, ఒక వెండి నాణ్యం, ఒక బంగారు నాణ్యం కానీ వస్తువు కానీ ఉంగరం కానీ ఏదో ఒకటి, అలాగే ఏదో కాపర్ కాయిన్ అంటే మొత్తం 5 రకాలు అందులో వేయవలసి ఉంటుంది. ఇవి 5 కూడా అందులో వేసి అలాగే 5 రకాలు ఫలాన్నిచ్చే ఆకులు అంటే మామిడాకు, సీతాఫలం ఆకు ఇటువంటివి 5 అందులో కలశంలో వేసి దానిపైన ఒక మంచి కొబ్బరికాయ, మంచి మొదటిది కొబ్బరికాయని కూడా బాగా అలంకరించి కొబ్బరికాయ పెట్టి అది అమ్మవారి రూపంగా మీరు దాన్ని అనుకొని లక్ష్మీ స్తోత్రాన్ని అంటే లక్ష్మీ అష్టోత్తరం అంటే విష్ణు సహస్రనామంతో కలిసి ఉంటుంది. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని చదవడం వల్ల వీలైతే 3 సార్లు భక్తి శ్రద్ధలతో చదివి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. అంత ఓపిక లేనివారు చక్కగా ఒక ఎండి గ్లాసులో పాల్లో ఒక పంచదార కానీ బెల్లం మొక్క కానీ ఒక ఏలక్కాయ వేసి అది నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఏంటంటే ఒక కండిషన్ ఏంటంటే మీరు లక్ష్మీ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివినా విష్ణు సహస్రనామం చదవందే అమ్మవారి కటాక్షం అయితే ఉండదు. కొద్దిగా మీరు శ్రమ అనుకోకుండా భక్తి శ్రద్ధలతో ఈ 2 చదవడం వల్ల ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చేయడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రయోగం అంటే ఈ పూజ చేసి మేము ఫలితం పొందలేదు అన్నవాడు నాకు ఇప్పటిదాకా కనబడలేదు. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఎన్నో మంది అంటే ఇంకా విధి విధానం చాలా ఉంటుంది. ఇది ఒక సింపుల్ మెథడ్. దీన్ని విధి విధానంగా ఆచరించడం వల్ల కంపల్సరీగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తగ్గితే చాలా శుచిగా ఉండవలసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారికి చాలా శుచిగా ఉండాలి. ఎటువంటి మైల అంటూ అటువంటి తగలకూడదు. దాని పక్కన చుట్టూ చెత్త చెదారం వేయకుండా పర్టికులర్గా కుదిరితేనే మీ ఇంట్లో ఈ ప్రయోగం అన్నది చేయవలసి ఉంటుంది. కొన్ని ఇళ్లలో కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏదన్నా ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశంలో ఏ గోశాలలోనో అలా చేసుకోవాలి తప్ప ఈ క్లమ్జీగా గత్తరగా ఉన్నటువంటి ఇళ్లలో చేయడం వల్ల అదృష్టానికి బదులు మరేదో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నీ చేయలేని వారు ఈ మార్గశిర మాసం అంతా కూడా విష్ణు దేవాలయాన్ని సందర్శించడం వల్ల చాలా వరకు మీరు అనుకున్నది 100% జరిగే అవకాశం ఉంది. స్వస్తి.